హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి తిరుపతిలో లాస్ట్ డే అనమాట. ముందు 2 వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. మేమైతే మార్నింగే రూమ్ వెకేట్ చేసేసాము. ఎందుకంటే ఈవినింగ్ 5:30కి మా ట్రైన్. సో ఈవినింగ్ లోపు మనం పద్మావతి అమ్మవారి టెంపుల్ అలాగే కాణిపాకం 2 కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము మార్నింగే బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ రూమ్ వెకేట్ చేసేటప్పుడు మన డిపాజిట్ అమౌంట్ అయితే రిటర్న్ చేస్తారనమాట. అంటే మనం రూమ్ తీసుకునేటప్పుడు డిపాజిట్ చేస్తాం కదా అమౌంట్, దాన్ని అయితే మనకి తిరిగిస్తారు. రూమ్ కాస్ట్ తీసుకుని రిమైనింగ్ అమౌంట్ అయితే ఇచ్చేస్తారనమాట. మేమైతే 1000 రూపీస్ తీసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ డే ఇంకొక 1000 రూపీస్ పే చేసి రూమ్ని ఇంకో 24 అవర్స్కి ఎక్స్టెన్షన్ చేయించుకున్నాం అనమాట. సో దానివల్ల వాళ్ళు ఏమన్నారంటే 1000 రూపీస్ రిటర్న్ వస్తుందమ్మా మీకు అన్నారు. దీన్ని బట్టి 24 అవర్స్కి 500 రూపీస్ పడినట్టు అనమాట. సో మాకైతే 1000 రూపీస్ బ్యాంక్లో పడిపోతుంది డైరెక్ట్. మీరు కార్డ్ పేమెంట్ చేశారు కదా అన్నారు. సో క్యాష్ పేమెంట్ చేసిన వాళ్ళకి క్యాష్లో ఇచ్చేస్తారంట, కార్డ్ పేమెంట్ చేసిన వాళ్ళకి మనకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుందంట. సరే ఓకే అని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా పైనుంచి కిందకి ఎప్పటికప్పుడు ఫ్రీ బస్సెస్ ఉంటాయి, నార్మల్ ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ట్రావెలింగ్కి. కిందకు వచ్చిన తర్వాత మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ వరకు అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాము అనమాట. జస్ట్ ఒక 5 కిలోమీటర్సే ఉంది తిరుపతి నుంచి. సో ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా టీటీడీ యాప్లోనే మనకి పద్మావతి అమ్మవారి టెంపుల్కి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. అంటే ఎప్పుడు ఏ సేవలు జరుగుతాయి, అలాగే సేవా టికెట్స్ అవైలబిలిటీ ఉందా లేదా అన్నీ కూడా మనకు అందులోనే దొరుకుతాయి. మనకు కావాలనుకుంటే ఆ నోటిఫికేషన్స్ చూసుకుని మనం ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మేము 200 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నార్మల్ సర్వదర్శనానికి అయితే చాలామంది ఉన్నారు, చాలా క్రౌడ్ ఉంది. సో మనం అందులోకి వెళ్ళామంటే సాయంత్రం ఇక్కడ అయిపోతుంది, మళ్ళీ కాణిపాకం వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కాబట్టి మేమైతే ఆ టికెట్ తీసుకుని వచ్చాము. ఇంకా దర్శనానికి అయితే ఒక 1/2 అవరే పట్టింది. చాలా బాగా జరిగింది దర్శనం. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. ఇక మనం కావాలనుకుంటే అర్చన అవి కూడా చేయించుకోవచ్చు అనమాట. మన టికెట్స్ మీద ఒక 2 లడ్డూలు కూడా ఇచ్చారు మనకి. తర్వాత మేమైతే కాణిపాకం స్టార్ట్ అయ్యామన్నమాట. తిరుపతి నుంచి 1.5 అవర్ జర్నీ అయితే పడుతుంది కాణిపాకానికి. మేమైతే బస్సు ప్రిఫర్ చేసాము. నార్మల్గా బస్సు పడని వాళ్ళు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే చిత్తూరులో దిగి అక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్తో వెళ్ళాలన్నమాట. అదే బస్సెస్ అయితే డైరెక్ట్ మనని టెంపుల్ దగ్గర దింపుతాడు. సో అందుకని చెప్పేసి మేము బస్సు అయితే ప్రిఫర్ చేసాం. మాకు వచ్చేసి 11:10 ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాం మేము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో గుడి క్లోజ్ చేస్తారంట, అది మనకు తెలియదు అనమాట. సో 11 నుంచి 12 వరకు అయితే అభిషేకం చేస్తారంట. అందువల్ల దర్శనానికి అలో చేయరంట. ఆఫ్టర్ 12 మాత్రమే దర్శనానికి అలో చేస్తారంట. మేము 1 అవర్ అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. కాణిపాకంలో వెలిసిన వరసిద్ధి వినాయకుడి కథ తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆయన స్వయంభూగా బావిలో వెలిసాడని మనందరికీ తెలిసిందే కదా. అలాగే నాకు తెలిసిన కథనైతే మీకు ఇక్కడ షేర్ చేస్తాను. పూర్వం ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా విహారపురిగా పిలిచేవాళ్ళు అనమాట. అంటే ఈ ఊరి పేరు విహారపురి. అయితే ఈ విహారపురిలో 3 అన్నదమ్ములు అయితే ఉండేవాళ్ళంట. ముగ్గురు కూడా ఏదో ఒక లోపంతో ఉండేవాళ్ళంట. అంటే ఒకరికి కనిపించదు, ఒకరికి వినిపించదు, అలాగే ఒకరికి మాటలు రావంట. అయినా కూడా వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడిపేవాళ్ళు. అయితే ఒకరోజు బావిలో నీళ్ళు ఎండిపోవడంతో ఆ 3 అన్నదమ్ములు కూడా బావిని తవ్వి నీళ్ళు వచ్చేదాకా బావిని తవ్వుదామని చెప్పేసి మొదలు పెడితే వాళ్ళకి మధ్యలో ఒక రాయి తగిలి దాని నుంచి రక్తం రావడం స్టార్ట్ అయిందంట. సో వాళ్ళు భయపడ్డారంట. భయపడి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వచ్చేసరికి మొత్తం దాని నుంచి వచ్చిన రక్తము వాటర్ మొత్తం కలిసి 1 ఎకరం పావు స్థలం మొత్తం తడిచిందంట. అలాగే అన్నదమ్ముల లోపాలు కూడా పోయి వాళ్ళు మామూలు స్థితికి వచ్చేసారంట. ఆ విధంగా ఆ విఘ్నేశ్వరుడు అయితే ఇక్కడ వెలిసాడనమాట. అయితే ఇక్కడ కాణిపాకం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ స్థలాన్ని, అంటే ఎకరం పావు స్థలాన్ని అంటే అప్పట్లో కాణి అనేవాళ్ళట. ఇంకా అలా పారడాన్నేమో పారకం అని చెప్పేసి అట్లా కాణిపాకం అని అయితే పేరు వచ్చిందంట. అది అలా కాలక్రమేణా కాణిపాకం అయ్యిందనమాట. ఇక అప్పటి నుంచి ఆ వినాయకుడు ఇక్కడ కొలువై భక్తులకు దర్శనమిస్తూ కాణిపాక విఘ్నేశ్వరుడుగా అయితే మనకి ప్రసిద్ధి చెందాడు. ఇంకా మేమైతే 1 అవర్ అలా తిరుగుతూనే ఉన్నాము. 1 అవర్ తర్వాత మమ్మల్ని అయితే దర్శనానికి అలో చేశారు. టికెట్స్ కూడా వాళ్ళు లోపలే ఇస్తున్నారనమాట. ఫ్రీ దర్శనం ఉంటుంది, టికెట్స్ కూడా మనం తీసుకుని వెళ్ళొచ్చు. అంటే శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం అలా ఉంటాయి కదా. సో అవి కూడా మనం తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఫోన్స్ ఉన్నాయా లేదా అని పట్టి చెక్ చేస్తున్నారబ్బా.
అస్సలు రిస్క్ తీసుకోవద్దు. మధ్యలో ఏ లైన్ మధ్యలో ఎక్కడ ఫోన్ దొరికినా సరే వాళ్ళు తీసేసుకుంటున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఇస్తున్నారు. సో అందుకని చెప్పేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అలా చేశారనమాట మాకు. అందుకే మేము ముందుగానే ఫోన్స్ ఇక్కడ ఫోన్ కౌంటర్లో పెట్టేశాము. ఇంక ఇదే కౌంటర్ దగ్గర చంటి పిల్లలు ఉంటారు కదా, 1 to 5 years పిల్లలకి పాలైతే ఇస్తున్నారు. టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఫ్రీగానే. మేము కూడా లక్కీకి తీసుకుని తాగిపించాను. అలాగే అన్నదానం కూడా జరుగుతుందంట ప్రతిరోజు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే ఇక కోలాటం కనిపించింది అనమాట. కొంచెం సేపు అయితే చూసాము. ఇది నేను సెకండ్ టైం రావడం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చెప్పుల స్టాండ్లో కాకుండా బయట పక్కన పెట్టేశాము. మేము దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి చెప్పులు కనిపించట్లేదు అనమాట. చెప్పులు పోయినాయి అనుకుంటుంటే అక్కడ వాళ్ళు చెప్పారు, ఎక్కడ చెప్పులు దొరికినా సరే ఆ చెప్పులు కౌంటర్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారమ్మా, అక్కడ అడగండి వెళ్ళి అని చెప్పేసి. అది గుర్తొచ్చింది అనమాట. అది గుర్తొచ్చి ఎందుకులే మనం ఎక్కడ పెట్టినా సరే కౌంటర్లోకే వెళ్తాయి కదా అని చెప్పేసి మేము డైరెక్ట్ ఈసారి కౌంటర్లోనే పెట్టాము. లోపల ఎలాగో వీడియో తీనివ్వరు కదా అని చెప్పేసి ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత బయటనే అలాగ వ్లాగ్ కోసం కొంచెం ఫొటేజ్ అయితే తీసాను అనమాట. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. ఇంకా కాణిపాకం నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి రావడానికి మాకు 3:30 అయ్యింది. సో మా ట్రైన్ వచ్చేసి 5:30కి. ఎలాగో మార్నింగ్ నుంచి పిల్లలు కూడా ఏం లంచ్ లేదనమాట. సో ఓన్లీ చిప్స్లు అవి బిస్కెట్స్ అవి తిన్నారు, నెక్స్ట్ పాలు తాగారు అంతే. సో వాళ్ళకు కూడా ఆకలిగా ఉంటుంది కదా, కొంచెం లంచ్ అయితే చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్ దగ్గర ఒక రెస్టారెంట్లో లంచ్ చేసేసాము. అసలు తిరుపతికి వెళ్దాం అనుకున్నప్పుడే పెద్ద టెన్షన్ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు ఎక్కడ సతాయించేస్తారు, ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తారు, నెక్స్ట్ సమ్మర్ కదా వాళ్ళు ఎక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. బట్ అసలు అదేం లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగిందనమాట మా ట్రిప్ అయితే. అలాగే ప్రతి టెంపుల్లో కూడా దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. మెయిన్ తిరుమల అనమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేనట్టు జరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే. అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఉత్తిగా దర్శనం చేసుకుందామని వెళ్ళి కళ్యాణంది వచ్చింది. నెక్స్ట్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కాణిపాకం విఘ్నేశ్వరుని దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అసలు ఈ 3 ప్లేసెస్ అయితే ఇంక మాటల్లో చెప్పలేను అనమాట. ఇంక ఈవినింగ్ 5:30 అయిపోయిన తర్వాత మా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఛార్జింగ్ పెట్టాలి ఫస్ట్. బాయ్ చెప్పండి. గోవిందా గోవింద గోవిందా గోవింద. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధనతో అయితే మా యాత్ర కంప్లీట్ అయిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.